నయమాను వచ్చినప్పుడు వామ్మో సిరియా సైన్యాధిపతి వచ్చాడంటాను, పరిగెత్తుకుంటూ వచ్చాడు బయటికి. వచ్చాడా? పని చూసుకోపో పుల్లయ్య అన్నాడు. ఏంటి పని అంటే, పోయి యోర్దాన్లో 7 సార్లు మునుగన్నాడు. ఎందుకు వచ్చాడో నాకు తెలుసు, పోయి యోర్దాన్లో 7 సార్లు మునిగి శుద్ధుడు గమ్మను పో అన్నాడు. కడుపులో మండిపోయింది నయమానికి. తిప్పండ్రా రథం అన్నాడు ఆవేశంగా. ఇంతలో మనగాడిని వస్తే అసలు నేను ఏమనుకుంటున్నాడు, ఏందనుకుంటున్నాడు అసలు లెక్క చేయట్లేదు. తిప్పురా రథం అన్నాడు. ఇప్పుడు ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? వచ్చినోడు పేషెంట్ అయి ఉండి స్వస్థపరిచే శక్తి పొందినటువంటి దైవజనుడి దగ్గరికి వచ్చి ఆయన మీద అలిగిపోతే ఏమంటారు? ఏదో సామెత చెప్పినట్టు అవ్వదు. నేను చెప్పకూడదులే ఆ సామెత. దేవునికి స్తోత్రం. హల్లే. ఆవేశంగా తిరిగాడు వెనక్కి. ఎవరైనా సరే కొంతమంది ఆ ఫీలింగ్స్తోనే ఉంటారు. కొంతమంది ఏదో వాళ్ళ కలిగిన దాన్ని బట్టి వచ్చి నేను వస్తే లెక్క చేయడా, నేను వస్తే పట్టించుకోడా అన్నట్టుగా కొంతమంది ఉంటారు. దేవుడి తర్వాత ఏదైనా ఎవడైనా. నువ్వు పెద్ద మొనగాడివిగా గాక, ఫస్ట్ దేవుడు, తర్వాత నువ్వు. నయమాను ఆవేశభరితుడై వెళ్ళిపోతున్నాడు. పనివాడు చెప్పాడు, అయ్యా ఏలినవాడా, అతడు ఇంకొక పని చెబితే రిస్క్ అయినా సరే చెయ్యవా? ఏం చెప్పాడు? చాకిరి చెప్పాలి. యోర్దాన్లో 7 సార్లు మునిగి శుద్ధుడు గమ్మన్నాడు, బాగుపడమన్నాడు. ఏంటయ్యా ఆవేశంగా పోతున్నావు అంటే, కాదురా, ఆయన బయటికి కనీసం వచ్చి నేను అంత దూరం నుంచి ఇంత కష్టపడి ఆయనకి కానుకలు కూడా తీసుకొచ్చాను రా ఇద్దామని. అరే కానుకలు కూడా లెక్క చేయలేదు. కనీసం వచ్చి జబ్బుతో వచ్చాడంట పాపాన్ని, జబ్బుగా ఉన్న చోట తన చెయ్యి ఆడించునేమో అని నేను అనుకుంటుని. నువ్వు అనుకున్నట్టు చేస్తే ఆయన నీ మనిషి అవుతాడు, కానీ దేవుని మనిషి ఎందుకు అవుతాడు సార్? నువ్వు అనుకున్నట్టు ఆయన చేస్తే నీ మనిషి అవుతాడు సార్, నీలాంటి వ్యక్తి అవుతాడు సార్. దేవుని మనిషి ఎందుకు అవుతాడు? ఆయన దేవుని మనిషి, నోరు మూసుకొని చెప్పింది చేయటమే, అంతేనంటావా? మరి అంతగాక ఏముంది? ఒళ్ళంతా కుష్టు పెట్టుకొని ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే, అచ్చంగా దేవునితో మాట్లాడుకొని దేవునితో నడిచేవాడికి ఇంకెంత ఉండాలి? అంతేనంటావా? సరిపారా. 7 సార్లు మునిగాడు, రోగం పోయింది, పసిపిల్లవాని దేహం వాళ్ళు తయారైంది. రే నా కుష్టు లేదురా అన్నాడు. మరి ఆవేశంగా పోతే బతుకంతా కుష్టుతోనే తెచ్చేవాడివి. ఇక రా బయటికి. వచ్చాడు. ఇప్పుడు యాడికి పోదాం? యాడికేందిరా? ఆయన దగ్గరికి పోదాం. మరి బయటికి రాలేదని ఆవేశపడితే ఇక రాకపోయినా పర్వాలేదు, రా వచ్చిందాకా ఉందాం. స్తోత్రం. వచ్చిందాకా ఉందాంరా, అయిపోయింది, సమస్య తీరింది, స్వస్థత వచ్చింది ఆకుందాం. దైవజనుడు. రెండోసారి పోయినప్పుడు వచ్చాడు. స్వస్థత జరగక మునుపు రాలేదు, అప్పుడు ప్రార్థనలో ఉన్నాడు. స్వస్థత జరిగిన తర్వాత వచ్చాడు. వస్తే అప్పుడు చెప్పాడయ్యా, భూమి మీద ఆకాశమందు యెహోవా తప్ప వేరొక దేవుడు లేడని అర్థమైపోయింది నాకు. స్వస్థత వచ్చేసింది, నాకు బాగుపడ్డాను. మందులు మాకులు కూడా నయం చేయలేని నా కుష్ఠరోగము నీ మాట చొప్పున నేను యోర్దాన్లో 7 మార్లు మునిగిన తోడనే బాగుపడ్డాను. ఈ సంతోషంలో తట్టుకోలేకపోతున్నాను. ఇదిగో మీకోసం కానుకలు తెచ్చాను, తీసుకోండి సార్ అన్నాడు. అయ్యా నీకు రోగం తగ్గించి నీ దగ్గర కానుక తీసుకుంటే పని చేసి కూలి తీసుకున్నట్టు అయింది, పని చూసుకోపో అన్నాడు. అంటే ఈ మాట చెప్పలేదు అక్కడ, ఫీలింగ్ అది. దేవునికి స్తోత్రం. ఏంటి? పని చేసి కూలి తీసుకున్నట్టు. అవసరం లేదు, నేను కాదు బాగు చేసింది ఆయన. ఎవరో ఆయన. నీ సొమ్ము ఉంటే బేదలకు ఇచ్చుకోపో. ప్రలోభిగా లేడు, ఎగబడలా, కక్కుర్తి పడలా. ఆ గాంభీర్యాన్ని మెయింటైన్ చేశాడు. భక్తిపరుడు, దేవుని మీద ఆనుకునేవాడు. ఏదన్నా వచ్చిద్దేమో కక్కుర్తిగా ఎగబడి కుప్పేసుకుందాం అనే బుద్ధి ఉండదు భక్తులకి. రాసుకో, సూపరం. భక్తులకి ఏ బుద్ధి ఉండదంటే ఏదన్నా వచ్చిద్దేమో కక్కుర్తిగా ఎగబడి లాగేసుకుందాం అనేది ఉండదో. అది గెహజీ లాంటి వాడికి ఉంది అక్కడ. పాపం వాకిట్లో ఉన్నాడు చూడు, అతనికి ఇదేంది, ఈ ముసలోడు ఆయన తినడు, పక్కోడిని కూడా తిన్నాడు. అరే నేను పరిచారకుడిగా ఉన్నాను, సరే ఆయన కాదనుకుంటే నా బోటోడు కన్నా ఏమని చెప్పాలి, నా బోటోడు కన్నా ఏమని చెప్పాలి. అరే ఆయన తీసుకోపోతుంటే నాలాంటి వాడి కన్నా తిననీయపోతుంటే ఏం భక్తుడో ఏం. అబ్బే ప్రేమ లేదండి.
ఎవరికి?